Hi, this is Kadingesh. Product of the day, Pearl Illuminator Makeup Base. ఇది స్విస్ బ్యూటీ ప్రోడక్ట్. దీని ప్రైస్ వచ్చి 299. ఈ ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అమెజాన్లో అన్నిట్లో ఉంటుంది. ఒకసారి లింక్ పెడతాను చూడండి మీరు. ఈరోజు ఈ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అన్నది క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఇల్యూమినేటర్ అంటే ఏంటి అన్నది చెప్పుకుందాం. ఇల్యూమినేటర్ అంటే ప్రకాశవంతం అని అర్థం. అంటే మన స్కిన్ని బ్రైట్ చేయడానికి, హైలైట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తామని దీని అర్థం. ఇప్పుడు చాలా రీల్స్లో చూపిస్తున్నారు కదా, సెలబ్రిటీస్ అందరూ చూపిస్తున్నారు. అంటే స్టోక్ క్రీమ్స్ అని చెప్పేసి ఆ స్టోక్ క్రీమ్ జాతికి చెందింది ఇది కూడా. అంటే మన స్కిన్ని హైలైట్ చేసుకోవడానికి యూస్ చేసేది ఈ ప్రోడక్ట్ కూడా. వరల్డ్ వైడ్స్లో ప్రతి ఒక్క నిమిషానికి ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తూనే ఉంటారు. అందులో సోప్ క్రీమ్ అన్నా, ఇల్యూమినేటర్ అన్నా, హైలైటర్ అన్నా ఒకేలా పనిచేస్తాయి. ఒకే జాతికి చెందినవి రకరకాల పేర్లతో అమ్ముకుంటుంటారన్నమాట. దీన్ని మేకప్కి ముందు వాడుకోవచ్చు, మేకప్ తర్వాత వాడుకోవచ్చు, మేకప్ ఫౌండేషన్లో కలుపుకొని వాడుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఈరోజు పేస్ట్ అప్లై చేస్తున్నాను. ఎలాంటి మేకప్ ఫౌండేషన్స్ ఏం వాడకుండా కాదనమాట. ఫిల్టర్ మాత్రమే వాడుతున్నాను. మేకప్ ఫౌండేషన్స్ ఏం వాడట్లేదు. డైరెక్ట్గా టీ పార్ట్ అంటే ఫోర్హెడ్, నోస్ అండ్ చిన్ పార్ట్ అండ్ చిక్స్ కూడా లైట్గా హైలైట్ చేసుకోవచ్చు. ఆ పార్ట్స్కి నేను లైట్గా అప్లై చేసి లైట్గా స్మూత్గా స్క్రబ్ చేస్తానన్నమాట. గట్టి గట్టిగా చేసేయద్దు, ప్రోడక్ట్ పోతుంది. జస్ట్ ఆ క్రీమ్ని మెల్ట్ చేయడానికి మాత్రమే జస్ట్ లైట్గా చేతితో రబ్ చేస్తున్నాను. ఈ ఫోర్హెడ్ కూడా ఎక్కడో అప్లై చేశాను, కానీ వీడియోలో ఎక్కడో స్కిప్ అయిపోయింది. అంటే నేను జస్ట్ ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఇట్లా అప్లై చేసుకోవాలి. లైటింగ్లో నైట్ పార్టీస్కి అయితే మాత్రం లైటింగ్లో అద్దరిపోతుంది. సో ఇది ఈరోజు ప్రోడక్ట్ ఆఫ్ ద డే. ఇదండి ఈరోజు టాపిక్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దీని లింక్ నేను కింద మెన్షన్ చేస్తాను, చూడండి.